హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెల్ఫ్ అవేర్నెస్. అసలు సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, సో ఇది ఒక మనిషి యొక్క లైఫ్లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దీన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ గణేష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ అది సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అంటే మనిషి యొక్క లైఫ్లో ఈ సెల్ఫ్ అవేర్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు సార్? అసలు మనుషులకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏమిటంటే, మిగతా జంతు ప్రపంచం, మిగతా ప్రాణి కొంత అందరినీ కూడా డిఫరెన్షియేట్ చేసి విడిచేసి మనిషి మానవ సమాజం పురోగమించడానికి ప్రధాన కారణం ఏంది అనుకుంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్. ఒకసారి మీరు దీన్ని ఫీల్ కావాలంటే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. ఈ క్షణంలో మీరేం ఆలోచిస్తున్నారు, లేకపోతే మీ మూడ్ ఏంది చెప్పగలరా? చెప్పగలుగుతాం. మనం అంటే కొద్దిగా ఆలోచించి కాన్సన్ట్రేషన్తో ఉంటే చెప్పుకోగలుగుతాం. అంటే మనిషి తన్ని తాను అద్దంలో చూసుకున్నట్లుగా చూసుకొని పరీక్షించుకోవటానికి, విశ్లేషించుకోవటానికి, తన్ని తాను చదవటానికి ఒక శక్తి ఉన్నది. ఓకే. ఈ అద్భుతమైనటువంటి శక్తే తన గురించి తాను ఎరుకగలిగి ఉండటం, తన గురించి తాను ఎరుకగలిగి ఉండటం సెల్ఫ్ అవేర్నెస్. ఎరుకగలిగి కనుక ఉంటే అనేక సమస్యలకి, నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలకి పరిష్కారం అనేటువంటిది అక్కడ మనం దొరుకుతుంది. ఓకే. తన గురించి తాను ఎరుకగలిగి ఉండటం అంటే ఏమిటి అర్థం అంటే, ఒకసారి కళ్ళు మూసుకొని మనం చూసినప్పుడు మన భావోద్వేగాలు ఏందో మనకు అర్థమవుతాయి. మన గురించి మనం స్టడీ చేస్తే మనలో ఏ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి, అగ్రెషన్ ఏముంది, ఏ ఎమోషన్స్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అర్థమవుతుంది మనకి. అట్లనే మనకు సంబంధించినటువంటి ప్లస్ ఏంది, మైనస్ ఏంది, మన స్ట్రెంగ్త్ ఏంది, మన వీక్నెస్ ఏంది మనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. అవును. అట్లనే మన రిసోర్సెస్ ఏంది, మనలో మనకున్నటువంటి ఇంటర్నల్ రిసోర్సెస్ ఏంది, అట్లనే మనకున్నటువంటి లిమిటేషన్స్ ఏంది, ఇవి రెండు కూడా క్లారిటీ వస్తుంది. రైట్. ఒకసారి కనుక నీ స్ట్రెంగ్త్ ఏంది, నీ వీక్నెస్ ఏంది, నీ రిసోర్సెస్ ఏంది, నీ లిమిటేషన్ ఏంది అనేది అర్థమైనప్పుడు స్ట్రెంగ్త్ని ఇంకా మరి స్ట్రెంగ్త్ ఆ యొక్క క్వాలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, బలహీనతల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం, వాటిని ఎరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా మన లిమిటేషన్ అర్థమైనప్పుడు, ఎక్కడ వరకు ఆగాలో అర్థమైనప్పుడు అక్కడే ఆగుతాం, అగాధంలో పడం, గోతిలో పడం. మన రిసోర్సెస్ ఏందో అర్థమైనప్పుడు వాటిని మంచిగా ఉపయోగించుకొని మనం తగినటువంటి ఫ్రూట్ఫుల్నెస్ ఫలితాలను మనం సాధిస్తాం. రైట్. కాబట్టి ఈ ఎరుక కలిగి ఉండటం అనేటువంటి దాని ద్వారా ప్రధానంగా మనిషి, ఉదాహరణకి మిగతా ప్రపంచంలో భూమి పుట్టిన తర్వాత లేకపోతే మొత్తం అనేక ప్రాణులు ఉన్నాయి కదా, ఈ ప్రాణులన్నీ అట్లనే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. మనిషి మాత్రమే భాష నేర్చాడు, బట్ట కట్టాడు, నాగరికత ఇల్లు కట్టాడు, ఇంకా ఎక్కడికో అంతరిక్షాలకి ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా. దీనికి కారణం ఏంది అంటే తన గురించి తన నాలెడ్జ్, విలువ, ఇతరుల తాలూకు సంబంధించినటువంటి విలువ, ఇవి రెండు తెలుసుకోవటం ద్వారా ఈ నాలెడ్జ్ని అంతా కూడా, ఈ విలువనంతా కూడా ఒక భవిష్యత్ తరాలకు అందించటం ద్వారా క్రమంగా మానవ సమాజం అనేటువంటిది పురోగమిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు ఇండివిజువల్గా నీ జీవితంలో నువ్వు పురోగమించాలంటే, ముందుకు పోవాలంటే నీ స్నేహితులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, భర్త భార్యతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి, భార్య భర్తతో మంచి రిలేషన్ చేయాలి, పిల్లలతో తల్లిదండ్రులు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అట్లనే ఒక మేనేజరు తన స్టాఫ్తో మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎఫెక్టివ్ వర్క్ని అక్కడ ప్రోడక్ట్ని బయటికి తీసుకురావాలా. ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మనం ప్రధానంగా ఐక్యూతో పాటు, అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్తో పాటు ఈక్యూ కూడా అవసరం, ఎమోషనల్ కోషెంట్ కూడా అవసరం. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ ప్రైమరీ పార్ట్. ఓకే. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనుక నీకు ఉంటే, దాంట్లో ఈ సెల్ఫ్ అవేర్నెస్ కనుక ఉంటే, నీ గురించి నువ్వు ఎరుకతో కనుక ఉంటే, నీ ఎమోషన్స్ని నువ్వు బ్యాలెన్స్ చేస్తావు, కంట్రోల్ చేస్తావు, నియంత్రిస్తావు, కొన్ని అవసరం లేని తొలగించుకుంటావు, తెలియని నేర్చుకుంటావు. అప్పుడు సమర్థవంతంగా నీ ఎదురుకు వచ్చేటువంటి సమస్యల్ని డీల్ చేయగలుగుతావు. అవును. మంచి సంబంధాలని, మెరుగైనటువంటి సంబంధాలని నువ్వు ఏర్పరచుకోగలుగుతావు.
తద్వారా జీవితంలో సంతోషాన్ని, విజయాల్ని సాధించడానికి ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా ఇది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం కూర్చొని దిగులుబడి పోవటం అనేటువంటిది కాకుండా వచ్చే సమస్యలకి ఒకసారి కూర్చొని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకు పిల్లలతో నాకు ఎందుకు గొడవ వస్తుంది, భార్యతో ఎందుకు తరచు గొడవ వస్తుంది, నా పక్కన ఉన్న స్టాఫ్తో ఎందుకు వస్తుంది, ముందు మిమ్మల్ని పరిశీలించుకున్నప్పుడు ఎక్కడ అబ్స్టకిల్ ఉందనేది మీ దగ్గర ఏదైనా ఉందా, దాని లేదు ఎదుటి వాళ్ళ దగ్గరే ఉందా, ఉన్నప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేస్తే, ఏ పద్ధతుల్లో మనం చెప్తే వాళ్ళని మార్చడానికి, ఈ పరిస్థితిని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి మిమ్మల్ని మీరు చదవటానికి ఇది ఉపయోగపడుతుంది, ఇతరులు చదవటానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ జీవితం అనేటువంటిది పురోగమనంలో ముందుకు పోవటానికి కూడా తోడ్పడుతుంది. అవును. అట్లనే అనేక ఇన్సిడెంట్స్ వస్తుంటాయి తరచు. ఈ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు జస్ట్ రియాక్ట్ అవుతుంటాం మనం. ఒకటి మోటివేట్ చేస్తుంటుంది, ఏదో ఒకటి మనల్ని కోపానికి గురి చేస్తుంది, వెంటనే మనం కూడా అగ్రెషన్ తిట్టేస్తుంటాం. అవును. ఈ మోటివేషన్కి, ప్రేరణకి, అట్లనే మన రియాక్షన్కి, ప్రేరణ మన రియాక్షన్ మధ్య మనం సెల్ఫ్ అవేర్నెస్ కనుక ఉంటే ఎట్లా మనం రియాక్ట్ కావాలనేది ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఘర్షణ వచ్చినప్పుడు వెంటనే నువ్వు వాళ్ళు తిడితే నువ్వు కూడా తిట్టటమా, వాళ్ళు తిడితే నువ్వు కొట్టటమా, లేకపోతే దాన్ని మళ్ళీ కొంత టైం తీసుకొని మళ్ళీ అర్థం చేయించడానికి ప్రయత్నం చేయటమా, మన చేతిలో లేకపోతే ఎక్కడైనా కంప్లైంట్ చేయటమా అనేటువంటి దాన్ని నీకు అనేక ఉంటాయి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ని ఎంపిక చేసుకోవాలంటే నీకేం కావాలా? సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు బెస్ట్ రియాక్షన్ని ఎంపిక చేసుకోగలుగుతావు. కాబట్టి జీవితంలో అనేక సమస్యలకు అది సొల్యూషన్ ఇస్తుంది. ఓకే సార్, ఇప్పుడు చాలామంది యూత్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు కదా. అవును. సో ఇది వాళ్ళ కెరీర్ని అయితే నాశనం చేసేస్తుంది. అంటే ఇది సెల్ఫ్ అవేర్నెస్ లేకుండానే ఈ విధంగా వీళ్ళు డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, లేకుంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు దీన్ని? ఇది ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు, టాపిక్. మళ్ళీ ఇంకొకసారి దీన్ని డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే. అయితే జనరల్గా చిన్న వయసు నుంచి వాళ్ళ అనుభవంలోంచి క్రమక్రమంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎరుక కలుగుతుంది. ఇది చెయ్యాలా, ఇది చెయ్యొద్దు అనేటువంటిది ఎరుక కలుగుతుంది. తల్లిదండ్రుల ద్వారా, చుట్టూ ఉండే గురువు, స్కూలు, పీర్ గ్రూపు, వీటన్నిటి ద్వారా కూడా. అది తగినంత మెచ్యూర్గా లేనప్పుడు పక్కదోవలు పట్టడానికి అవకాశాలు ఉంటాయి, అనేక పరిస్థితుల వల్ల కూడా, ఈ అవేర్నెస్ వల్ల కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.